వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, మా ఇంటి నోములు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది. దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. నోముల తెల్లారి అంటే నెక్స్ట్ డే మేము నోములని ఎత్తుకుంటాం అన్నట్టు. ఎట్లా ఎత్తుకుంటాం ఏంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో బాగుండబోతుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నా కంటెంట్ వీడియోస్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్రెడీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోకి చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది, నాకెంతో సపోర్ట్ గా నిలుస్తుంది. ఇక నోములను ఎత్తుకోవాలి కాబట్టి పొద్దుగాలనే ఇంట్లో పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుని అందరం అయితే స్నానాలు చేసి రెడీ అయి కూర్చున్నాం. దీపావళి పండుగ 2 రోజుల ముందు నుంచే మేము నాన్ వెజ్ అయితే తినము. అంటే పండుగ పని మొదలు పెడతాం కదా, ఇల్లు బూజు దిలుపుకోవడం గానీ, బెడ్షీట్స్ కింద పిండుకోవడం గానీ, ఓ పక్క క్లీన్ చేసుకుంటూనే మరో పక్క నాన్ వెజ్ ఎట్లా ముట్టుకుంటాం. సో అప్పటి నుంచి ఆఫ్టర్ పండుగ అయిపోయేదాకా మేము ఎటువంటి నాన్ వెజ్ అయితే ముట్టుకోమంటే టచ్ చేయడం కాదు, తినము అని చెప్తున్నా. అందరూ స్నానాలు చేసిన తర్వాత ఇంకా మేమైతే నోముల దగ్గరికి వచ్చినాము. ఇది ఎండింగ్ అన్నట్టు. నోముల దగ్గర మంగళహారతితో ఇంకా నోములు అయితే కంప్లీట్ అయిపోతాయి. నార్మల్ గా పెద్దవాళ్ళందరికీ ఉయ్యాల పాట గానీ మంగళహారతి పాటలు గానీ కామన్ గా వస్తూ ఉంటాయి కదా. నువ్వు ఒక పాట పాడు అత్తమ్మ అంటే నాకు రావు అనేసి అంది. ఇక మా బావనే ఆ బుక్ లో చూసుకుంటూ ఒక మంగళహారతి పాట అయితే పాడిండు. దేవుని దగ్గర అందరం మంచి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఒక్కొక్కరిగా ఇంకా దేవుణ్ణి అయితే ఎత్తుకుంటున్నాము. ఏమేం పెడతారు, ఎలా పూజిస్తారు అవన్నీ నాకైతే పెద్దగా తెలియదు. ఎందుకంటే దేవుని దగ్గర చూసుకునేది ప్రతిదీ మా అత్తమ్మ మా మామయ్యనే. జస్ట్ మేము బయట ఇంట్లో పని వరకే చేసుకుంటాం. కుడి భుజం మీద ఆ దేవుడి యొక్క ప్లేట్ 5 సార్లు ఇట్లా తాకిస్తారనమాట. దాన్ని ఎత్తుకోవడం అని చెప్పేసి అంటారు. ఇంట్లో అందరం ఎత్తుకున్నాం, మా పిల్లలతో సహా. మా చిన్నోడు భుజానికి ఎత్తుకోకుండా వాడి చేతిలో వాడే స్వతహాగా పట్టుకుంటాడంట. సో బట్ వానికి తెలియదు కదా, వాడు ఏం చక్క దేవుడికి అయితే మొక్కుకుంటున్నాడు. భలే క్యూట్ అనిపించింది నాకైతే. ఫైనల్లీ దేవుడిని ఎత్తుకోవడం అయితే అయిపోయింది. ఇక్కడ మళ్ళీ క్రాకర్స్ అయితే కాల్చాలంట. ఇంకా మాడపడుచు అత్తమ్మ గినకనైతే ఒక్కొక్క క్రాకర్ పుల్ అయితే తిప్పేసిల్లు. సో ఇది ఎండింగ్ అన్నట్టు. ఫైనల్లీ నోములు అయితే కంప్లీట్ అయిపోయాయి. అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలి. మాతో పాటు నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నా. నోము దారాలు ఉంటాయి కదా, మేబీ నోములు ఉన్నోళ్ళకైతే తెలిసి ఉండొచ్చు నోము దారాలు ఎలా ఉంటాయి ఏందని. పింక్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటది. ఎత్తుకోవడం అయిపోయినాక ఇంట్లో అందరం ఇంకా ఒక్కరి చేతికి ఒక్కరం అయితే ఈ నోము దారాలు అయితే కట్టుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ దీవాళి నోములకి కట్టుకున్న నోము దారం ఇప్పటి వరకు అట్లనే ఉంటది చేతికి ఆల్మోస్ట్ అందరికి కూడా. మళ్ళీ పాత దారం ఇప్పి మళ్ళీ ఈ ఇయర్ కొత్త దారం అయితే కట్టుకుంటాం. నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది, మీషోలో తీసుకున్న క్వాలిటీ బాగుంది. ఇది 3 పీస్ సెట్ అనమాట. దుప్పటా కూడా వచ్చింది, కానీ చున్నీ వేసుకుని అన్ని పనులు చేయలేమన్నమాట. ఎందుకంటే అది అల్లిల్లా అని మొత్తం తడిచిపోతుంది. అందులోటి అది 1 సైడ్ వేసుకునే దుప్పటా కదా, అఫీషియల్ గా ఉండటానికే సెట్ అవుతుంది. సో ఇలాంటి హార్డ్ వర్క్ చేయడానికి సెట్ అవ్వదు కదా. నోములకి సంబంధించి సెలబ్రేషన్ అంతా అయిపోయినట్టే ఇప్పుడు మేము నాన్ వెజ్ పెట్టుకుంటాము. యాక్చువల్ గా నోములని ఎత్తుకున్న రోజు చేపలు పక్కా తెచ్చుకుని తినాలంట. బట్ చేపలు వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యేటట్టుందని చెప్పేసి మా బావ మటన్ పట్టుకొని వచ్చిండు. అప్పటికే టైం వచ్చేసి 11 అవుతుంది. మా పిల్లలేమో ఆకలి అవుతుంది అంటారు. ఇక ఇట్లయితే కాదని చెప్పేసి నైట్ వండిన సాంబార్, ఆలు టమాటా కర్రీ ఉంటేనే ఇక వేడివేడి అన్నం వండి ముందుగా పిల్లలందరికీ కూడా తినిపించిన. అంటే మా బావ అప్పటికి మటన్ తీసుకొని రాలేదన్నట్టు, తీసుకొస్తానికి పొయ్యిండు. ఇంకా ఈ లోపు నేను పిల్లలందరికి తినిపించి మేము కూడా తినేసినాము. మేము తిన్నాక మటన్ పట్టుకొని వచ్చిండు మా బావ. ఇంకా మటన్ కర్రీ పొయ్యి మీద వేయడం కోసమే ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా కట్ చేస్తున్నా. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు పని చేయడం తప్పదు. ఎక్కడైనా నా చేయి నేను కోసుకోవాల్సిందే. అండ్ అందులోటి నాకు ఖాళీగా కూర్చొని టైం పాస్ చేయడం అస్సలు నచ్చదు. పని దగ్గర మొహమాటం అనేది అస్సలు ఉండదు నాకైతే. సెల్ఫ్ డబ్బు కొట్టుకుంటానమేంది అని అంటారేమో, బట్ నా వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి నేనేంటో తెలుసు. నేను ఎట్లా అంటే నా పని కోసం, నా అవసరం కోసం ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ లేదంటే వాళ్ళతో చేయించుకోవడం కానీ నాకు నచ్చదు. కష్టమైనా నష్టమైనా నేనే చేసుకోవడానికి ట్రై చేస్తా గానీ ఒకరిని అడగాలంటే నాకు చాలా మొహమాటం అవుతుంది. మొహమాటం పక్కకు పెడితే నా అవసరం కోసం, నా పని కోసం పక్క వాళ్ళకి చెప్తే ఫస్ట్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళు ఏమనుకుంటారో అనే ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ లో ఉంటాను. నాలా ఎవరైనా ఉన్నారా అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నిన్ననే నోములు చేసుకున్నాం, ఈ రోజు నోములు ఎత్తుకున్నాం. నోముల వీడియో కూడా అప్లోడ్ చేసినా మేబీ మీరు చూసే ఉండొచ్చు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. యాక్చువల్ గా మా అత్తమ్మనే కర్రీ ప్రిపేర్ చేస్తా అన్నది, బట్ నేనే ఏమొద్దులే నేను వండుతా, నిన్నటి నుంచి పని అయింది కదా, జరసేపు అలా పడుకోపో అని టీవీ పెట్టిన. ఇక మా మామయ్య, మా అత్తమ్మ అండ్ మా ఆడపడుచు అయితే అలా టీవీ చూసుకుంటూ కూర్చున్నారు. ఇక నేనేమో ఇక్కడ మటన్ కర్రీ పొయ్యి మీద ఇస్తున్నా. మాటల్లో పడి అడుగుడు మర్చిపోయినా. ఇంతకీ నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా బావేమో ఎల్లో డర్టీ ఫెల్లో అస్సలు బాలేదు అని చెప్పేసి అంటుండు. బాటమ్ టాప్ 2 ఒకే కలర్ లో ఉండేసరికి చూడడానికి అస్సలు బాలేదు. డ్రెస్ ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి మా బావ కోప్పడ్డాడు. తనకేమెరక ఇప్పుడు ఇదే ట్రెండింగ్ అని. కూర పొయ్యి మీద వేసిన సగం ఉడికింది, ఈ లోపు చేపలు కూడా వచ్చినాయి. చేపలు తీసుకొచ్చింది ఎవరో కాదు, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అన్న తీసుకొని వచ్చిండు. అంటే ఉప్పేసి కడగలేదంట, జస్ట్ క్లీన్ చేసుకొని వచ్చిండు. ఇంకా నేనైతే కొంచెం స్మెల్ వస్తాయి కదా అని చెప్పేసి ఉప్పేసి కడుగుతున్నాను. మా అత్త ముందు నేను కడుగుతా గానీ ఉల్లిగడ్డ గినక అలా కట్ చేసి పెట్టుకోండి. బట్ మీరు
టైడ్ అయి ఉన్నారు కదా, నువ్వెందుకు వచ్చినావు, నేను క్లీన్ చేసుకుంటానులే అని చెప్పి ఇంకా మా అత్తమ్మని అయితే పంపించిన. చేపల మసాలా ఉంది అనుకున్నాను, ఇంకా నయం కూర పొయ్యి మీద వేయలేదు, డబ్బులో చూస్తే లేదు. ఇంకా అప్పటికప్పుడు మా అత్తమ్మ జీలకర్ర మెంతులు వేయించి రోట్లో అయితే మసాలా నూరుతుంది. మటన్ అయితే ఉడికిపోయింది. ఇక వేడి వేడిగా మాడపడుచుకైతే వేసి ఇచ్చిన ముందు, ఎందుకంటే తను ఫీడింగ్ ఇస్తుంది మా చిన్న కోడలికి. ఇక మనం చేపల కూర పొయ్యి మీద వేద్దాం. ముక్క మస్తు గట్టిగా ఉంది అండ్ ఫ్రెష్ గా కూడా ఉంది. కాకపోతే చేప ముక్కలే కొన్ని ఉన్నాయి, ఇంకొన్ని ఉంటే బాగుండు, కొన్ని ఫ్రై ఇంకొన్ని పులుసు పెట్టేదాన్ని. ఇంకా నయం అనుకోవాలి, కొంచెం లేట్ అయితే ఈ చేపలు కూడా దొరికేవి కావంట. నార్మల్ గా మా ఫ్యామిలీలో అందరికి చేపల కూర అంటేనే ఎక్కువగా ఇష్టం. ఇక నేనైతే నా స్టైల్లో చేపల పులుసు అయితే పొయ్యి మీద వేస్తున్నాను. వాస్తవానికి నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా పని మొత్తం నేనే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓ పక్క నుండి మా బావ సెటిల్ వేస్తున్నాడు, చేపల కూర జర మంచిగా ఉండు, నీళ్ళ లెక్క ఉండేవు అని. ఏంది ఇంత పెద్ద డబ్బా పట్టుకున్నావు చేతులా అని అనుకుంటా. యాక్చువల్ గా అది అల్లం డబ్బా. ఊళ్ళలో తిరిగి అమ్ముతారు కదా, ఒకేసారి 100కి 2 కేజీల అల్లం అని చెప్పేసి. ఇక మా ఊళ్ళో అయితే అట్లనే కొని ఇంకా నూరి ఈ డబ్బులో అయితే స్టోర్ చేసుకుంటారు. ఫైనల్లీ ఈ రోజుతో ఈ చేపల కూరతో అల్లం కూడా ఆఖరైపోయింది. నేను అప్పుడప్పుడు అనుకుంటా, అసలు నేను వండింది ఎవరన్నా తింటారా, లోపల నన్ను నిన్ను తిట్టుకుంటాలో ఏమో. కానీ అంత చండాలంగా ఏం వండనని తిన్న వాళ్ళు చెప్తుంటే ఇప్పుడిప్పుడే అర్థమైతుంది. మా అత్తమ్మ వాళ్ళు పులుపు ఎక్కువగా తినరు. అందాద లేకుండా నానబెట్టిన చింతపండు మొత్తం మోస్తే ఎక్కడ పుల్లగా అయిద్దో అని చెప్పేసి ముందుగానే కొంచెం చింతపండు జ్యూస్, ఉప్పు, కారం, తగినన్ని వాటర్ అన్ని కలిపి పెట్టుకున్నా. టేస్ట్ ఎట్లుందని చెప్పేసి ముందుగానే కొంచెం నోట్లో వేసుకొని చూసాను. పులుపు, కారం, ఉప్పు అన్ని సెట్ అయినాయి. చేప ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం అన్ని కలిపి పెట్టుకున్న చింతపులుసు పోసుకునుడే. మూత పెట్టి వేరే పని చేసుకునే లోపు ముక్క ఉడికి పులుసు కూడా చిక్కబడుతుంది. ఫైనల్ టచ్ లో జీలకర్ర మెంతుల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన చేపల కూర రెడీ అయిపోయినట్టే. నోములు ఎత్తుకున్న రోజే చుక్కా ముక్క పెట్టుకుంటాం అన్నట్టు. మటన్ వేసుకురావాలా చేపల పులుసు వేసుకురావాలని మా బావని అడిగితే చేపల కూర వేసుకొని రా అన్నాడు. తిన్నాక ఎలా ఉంది అంటే చాలా బాగుందని చెప్పి ఒక స్వీట్ కాంప్లిమెంట్ అయితే ఇచ్చాడు. మా అత్తమ్మ అలాగే మాడపడుచు తిని కూడా కూర బాగుందని చెప్పేసి అన్నారు. నాకెందుకో నమ్మాలనిపించలేదు. నేనేమన్నా బాధపడతానని అంటాలా ఏంది, నాకెందుకో టెన్షన్ అనిపించింది. ఇక నేను కూడా వెంటనే వేడి వేడి అన్నం చేపల కూర వేసుకొని తిన్నాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక మీకు తెలిసిన విషయమే కదా, ఆల్వేస్ నేను నీస్ అంటే కోసుకుంటా, అందులోనూ చేపల కూర అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక అందరం అన్నం తిన్నాక అలా రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. రేపు వెళ్దురు ఉండండి అని చెప్పాను, బట్ అన్నకి వేరే వర్క్ ఉందంట, అర్జెంట్ గా వెళ్ళాలని చెప్పేసి ఇంకా పిల్లల్ని ఇంకా తీసుకొని వెళ్తున్నాడు. మా చిన్న కూడా చూడండి భలే క్యూట్ గా చూస్తుంది. వాళ్ళు వెళ్ళిన వెంటనే మేము కూడా వెళ్తే అత్తమ్మ మావయ్య బెంగటిల్తారు అని చెప్పేసి ఆ పూట అక్కడే ఉండి పొద్దుగాలు వచ్చినాం. పిల్లల స్కూల్ టైం వరకు అందినాం. ఇంకా పిల్లల్ని కూడా స్కూల్ కి పంపించేసాము. ఇదన్నమాట వ్లాగ్. ఫైనల్లీ మా నోముల సెలబ్రేషన్ అయితే అయిపోయింది. వీడియో ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారు కదా, వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ముందు మన ఛానల్లో మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఉంటా మరి, బాయ్ బాయ్.